సార్ మీతోని మీ బ్రదర్ ఎప్పుడు లాస్ట్ టైం మాట్లాడారు? ఇలా కాల్పులు జరిగే ముందు ఇట్లా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి మీకేమైనా చెప్పడం జరిగిందా? చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం. ఇట్లా కాల్పులు అవుతున్న ఇన్సిడెంట్స్ కూడా చూపెట్టేటోడు. మేము కూడా ఆ యూట్యూబ్లో అవి వస్తే మేము కూడా పంపిస్తూనే ఉన్నాము. ఆయన చేసిన పార్ట్ టైం దాంట్లో కూడా చాలా ఆయన ఇన్సిడెంట్స్ పోయినప్పటి నుంచి ఆయన పార్ట్ టైం చేసుకుంటూనే బతుకుతుండే. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి అన్ని పైసలు డబ్బులు ఆయనకి రూమ్కి సెల్ ఫోన్ ఖర్చు కానీ ఆయన ట్రావెలింగ్ ఖర్చు కానీ ఇవ్వలేకపోతే ఆయన పోయినప్పటి నుంచి పార్ట్ టైం చేసుకుంటూనే ఉన్నాడు. మొన్న జస్ట్ ఒక 4 months బ్యాక్ ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ ఆయన తీసుకుండు, గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుండు. ఫుల్ టైం గురించి ట్రై చేస్తుండు. ఫుల్ టైం ఏమైనా జాబ్ దొరుకుతుందేమో. ఆల్రెడీ ఇక్కడ సిచ్యువేషన్స్ స్టంప్ వచ్చినప్పటి సిచ్యువేషన్ చాలా కఠినంగా ఉన్నాయి. నేను ఫుల్ టైం దొరికితే చూస్తా, లేకపోతే వచ్చేస్తా, ఇండియాకి వచ్చేస్తా అని చాలాసార్లు చెప్పిండు మాకు. సరే చూడరా, లేకపోతే వచ్చేసేయి అని మేము కూడా అందరం అన్నాము. ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ, మా అన్న అందరం అన్నాము. కానీ ఇట్లా అవుతుంది, ఇట్లా షూట్ గ్యాస్ స్టేషన్లో షూట్ చేసేసారంట నైట్. ఇట్లా అవుతుందని అసలు మేము కళలో కూడా ఎన్నో చూసుకుంటా భయంతో ఉన్నాము. మాకే అట్లా అయిందని మేము నమ్మలేకపోతున్నాము. గ్యాస్ స్టేషన్లో మీ బ్రదర్ ఒక్కలే ఉన్నారా, లేకపోతే మా బ్రదర్ ఒక్కలే ఉన్నారు. మొత్తం ఆ స్టోర్కి మొత్తం ఒక్కలే ఉన్నారు. ఆ స్టోర్ వాళ్ళు కూడా కరెక్ట్ ఫుటేజ్ ఇవ్వట్లేదు. అసలు ఏమైంది, ఎవరితోటి గొడవ జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అసలు ఏం తెలియదు మాకు. ఎవరిని అడగాలి, ఎట్లా అసలు మా తమ్ముడిని తెచ్చుకోవాలని మాకు ఏం తెలియట్లేదు. మా తమ్ముడు ఎట్లయినా ఇండియాకి తెచ్చుకోవాలి అని మాది ఎట్లా అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలి అని మాకు ఏం తెలియట్లేదు. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చిట్టీలు వేసుకుంటా లోన్ ఇప్పుడు లోన్ తోటే వెళ్ళిండు. ఆ లోన్లు అన్నీ ఏమన్నా డబ్బులు ఏమన్నా చేసుకుంటా అని అక్కడ ఉన్నాడు. ఇక ఇట్లా అవుతుందని వాడు ఎన్నో కలలు అన్నాడు. కానీ బీడిఎస్ ర్యాంక్ తెచ్చుకొని ఆయన స్కాలర్షిప్ల మీద చదివిండు. మొత్తం ఇట్లా అవుతుందని మేము అస్సలు ఊహించలేదు మేడం. మా తమ్ముడిని ఎట్లయినా సరే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లయినా సహాయపడి మా తమ్ముని బాడీ మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాం మేడం. సో చివరిసారిగా మీతో మాట్లాడాడా, అంటే ఇట్లా కాల్పులు జరుగుతున్నాయని చెప్పి? దసరా రోజు ఇట్లా వాహన పూజ చేస్తుంటే ఇట్లా వీడియో కాల్ చేసారు, మాట్లాడినాం మేము. మళ్ళీ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు కదా, మీరు రేపు కాల్ చేస్తా అని అన్నాడు. అండ్ ఆల్రెడీ మీ తమ్ముడు చాలాసార్లు ఇక్కడ ఇలా కాల్పులు జరుగుతున్నాయని చెప్పి వీడియో కాల్లో చెప్పడం కూడా జరిగింది అని అన్నారు కదా. మరి అక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మన దేశంతో కంపేర్ చేసుకుంటే. మరి పోలీసులకి వెళ్ళి ఫిర్యాదు చేయడం కానీ, లేకపోతే తను వర్క్ చేస్తున్న ప్లేస్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉందని కానీ మీరు ఏమైనా సమాచారం తీసుకున్నారా? అడిగినాం మేడం, మేము చాలాసార్లు అడిగినాము. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా, నువ్వు అప్పటిదప్పుడు మళ్ళీ ఎవరన్నా నీ మీద అటాక్ చేస్తే నువ్వు ఏం చేస్తావు అంటే, ఇట్లా పోలీసు అప్పుడప్పుడు వచ్చేసారు పోలీస్కి కాల్ చేస్తే అని అన్నారు. కానీ ఆడ ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ అయితేనే ఉంది. మొన్న ఒక 40 years మనిషిని మొత్తం మెడకాడికి నరికేసేసారు. మళ్ళీ మొన్న లండన్లో ఒక ఆయనని చంపేసారు. ఇక్కడ మీరుపేట అబ్బాయిని, ఎవరినో ఒకరిని బయట పోయిన ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్స్ని చాలామంది చనిపోతారు. ఇట్లా కావద్దని మేము ఏదైనా సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. సార్, దేశాలకి వెళ్ళాలి, సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఏదో ఒక పిల్లవాడైతే ఉంటూనే ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మాత్రం ఏదైనా సరే మన పేరెంట్స్ మనం ఎంత కష్టపడి పెంచినందుకు ఇక్కడ చదువుకొని ఇక్కడనే ఏదైనా ఆపర్చునిటీ చూసుకొని ఇక్కడనే మన ఇంట్లో వాళ్ళతో పేరెంట్స్తో కలిసి ఉండాలి తప్ప అక్కడ ఏదో ఉంటుందని మనం భారీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడే కంటే ఆడ ప్రాణంకే మనకి మీద గ్యారంటీ లేదు. సో ఇక్కడ నేను అందరు స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, యూఎస్కి కానీ ఇక్కడ ఫారిన్ కంట్రీస్కి ఆ ఆప్షన్ ఇక్కడ ఉన్నాక కూడా అక్కడ మాత్రం వేరే ఆప్షన్ దోలాడుకుంటా వెళ్ళకండి. మాకు ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం, మా ఓన్ బ్రదర్ చంద్రశేఖర్ పోలే మేము కోల్పోయినాం. మా మదర్ అసలు తనతోని ఒక్క రోజు మాట్లాడకుండా కూడా వీడియో కాల్ మాట్లాడకుండా ఉండదు. సో అందరూ నేను స్టూడెంట్స్ని కోరుకునేది అంటే, యూఎస్ అనేది అదొక ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. మా బ్రదర్ అంటే చాలా ఇష్టము. ఆయన అంటే మేము రోజు వీడియో కాల్ మాట్లాడతాం. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్. తను గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా రాశాడు 2-3 సార్లు. చాలా టాలెంటెడ్. ఆయన పోగొట్టుకున్నందుకు మాకు అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. నేనైతే ఒక్క మెసేజ్ ఇస్తున్నా, మన ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం మన భారతదేశం అనేది మనకు చాలా ఆపర్చునిటీస్ కలిగించింది. ఇక్కడనే ఎంఎన్సీస్ కానీ చాలా కంపెనీస్ కానీ ఉన్నాయి. ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి, మన భారత గడ్డ మీద మనం బతకాలి. అక్కడ పోయి వాని చేతిలో మనం ఇట్లా బలి కావడం మాత్రం చాలా దురదృష్టకరం.
రైట్. ప్రెసెంట్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్స్తో కూడా మాట్లాడితే వివరంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు కాల్పులు జరగాల్సి వచ్చింది, అసలు ఏం గొడవలు జరిగాయి అన్న దానిపైన పోలీసులు అయితే విచారణ చేపట్టాలి. ముఖ్యంగా ఇటు ఇండియాకి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తూ ఉన్నారో రీసెంట్ ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి టైంలోని ముఖ్యంగా ఇక్కడి నుంచి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా లేకపోతే సెటిల్ అవ్వడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి ఆలోచించి వెళ్ళమని చెప్తున్నారు. లేదా ఇక్కడ తల్లిదండ్రుల మధ్యనే ఉంటూ ఏదో ఎంతో కొంత వచ్చిన దాంట్లో తృప్తి పడుతూ అత్యాశకు పోకుండా ఉండాలి అని చెప్పి కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మా అబ్బాయికి సంబంధించి బాడీని ఎలా అయినా సరే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా బాడీని ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.